చూతమనిరి. అక్కడ పుట్టినోట్లో ఉంటా చూడండి, కింద పుట్టినోట్లు. అనేక ప్రాచీన పత్రులలో మరి ఒకడు ఈట ఎత్తుకుని ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏమైందంట? రక్తము నీళ్లు వచ్చాయంట. ఇక్కడ పొడిచినప్పుడు నీళ్లు ఎప్పుడు వస్తాయంటే బాగా హైడ్రేషన్ అయిపోయినప్పుడు, కానీ ఇంకా లోపల ఏవో గ్రంథులు ఉంటాయంట, అవి బాడీ నుంచి సెపరేట్ అయిపోయినప్పుడు పొడిస్తే బ్లడ్ తో పాటు వాటర్ వస్తాయంట. ఇక్కడ రక్తం దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రాయశ్చిత్తానికి సాదృశ్యంగా ఉంది. నీరు అనేది దేనికి? శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. రక్తం దేనికి సాదృశ్యంగా ఉందండి? ప్రాయశ్చిత్తానికి. అంటే పాత నిబంధనలు చూసుకుంటే పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలి? గొర్రెని తీసుకెళ్లి బలివ్వాలి. అంటే దేని ద్వారా బలిస్తారు? సో అదేంటి? ప్రాయశ్చిత్తం చేసుకుంటారు వాళ్ళు చేసినటువంటి పాపాన్ని. నీరేంటి? శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనడు. వాటర్ అనేదాన్ని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటే దేవుడిచ్చే నీళ్లు తాగు ప్రతివాడు ఏంటంట? దప్పికొనడు. కాబట్టి అక్కడ మనం ఏం చూసాం? లాస్ట్ వచనంలో ఏమొచ్చింది? రక్తంతో పాటు నీళ్ళు అనేవి వచ్చినవి. కాబట్టి ఆ నీళ్లు అంటే ఏంటి? దేవుడు వాక్యం అనుకోవచ్చు. దేవుడు మొత్తం మీద అంతా నీళ్లకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ నీళ్ళు వల్ల ఏం వస్తుందంట? మనకి నిత్య జీవం అనేది వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. కాదండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం మొదటి వచనాలు చెప్పుకున్నాం. పాపం చేసిన వాళ్ళు ఎందులోకి నెట్టబడతారో? అంధకారంలోకి. అంధకారం, చీకటి. కాబట్టి మనం పూర్వం ఎలా ఉన్నామంట? చీకటి అయి ఉన్నాం. మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? చీకటి బ్రతుకులు. దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకానుసారంగా లోక మర్యాదలను అనుసరిస్తూ మనం జీవిస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నామంట? వెలుగు సంబంధులుగా ఉన్నాం. అంటే దేవుని కుమారులుగా ఉన్నాము. కాబట్టి మన చీకటికి పాత్రలుగా ఉన్నట్టు మనల్ని దేవుడు ఏం చేశాడు? వెలుగుకు పాత్రలుగా చేశాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి.